పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తనపై త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందులో ఆయన తన గుర్తింపును దాచిపెట్టారు. XXX గా తనను తాను అభివర్ణించుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీన్ని లైంగిక వేధింపులు, దాడికి గురైన మహిళా పిటిషనర్ల గుర్తింపును దాచేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టుల రికార్డుల్లో ఇలా వాడుతుంటారు. మైనర్లు, విఫల వివాహ బంధాల్లో, పిల్లల కస్టడీకి సంబంధించిన అంశాల్లో కూడా గుర్తింపు వెల్లడి కాకుండా ఇలా ఉపయోగిస్తుంటారు. అత్యాచార కేసులో బాధితుల ప్రాణాలతో బయటపడిన వారి పేర్లను తీర్పులో వెల్లడించవద్దని దిగువ న్యాయస్థానాలకు సుప్రీం పలుమార్లు సూచించిన సంగతి తెలిసిందే. XXX వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పేరిట జస్టిస్ వర్మ జూలై 15న పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో కేంద్రం తొలి ప్రతివాది కాగా సుప్రీంకోర్టు రెండో ప్రతివాదిగా ఉంది. కానీ పిటిషన్ లో ఆయన తన వివరాలపై గోప్యత పాటించడం వెనుక గల కారణాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. మంటలను ఆర్పేందుకు వచ్చిన సిబ్బంది వాటిని గుర్తించారు. ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణ కోసం 3 హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీ వేశారు. నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని ఆ కమిటీ తెలిసిందే. దాంతో రాజీనామా చేయమని వర్మకు సిజేఐ సూచించింది. అయితే ఆయన దాన్ని తిరస్కరించి అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి, ప్రధాని మోదీలకు లేఖలు రాశారు.